మేషరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే అది నిజంగా ఆ దైవానుగ్రహం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషరాశి వారికి తిరిగి రాజయోగం అనేది పట్టబోతోంది. అది ఎవరి వల్ల తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పైగా ఆ దైవ అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంట పడిందండి. అంటే మీరు వెతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీకు కనిపించలేదు. ఆ దైవమే ఈ వీడియోని మీకు కంటికి కనపడేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీరు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకు మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికలను పంపిస్తాడు. వీటిని అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకున్న వారు ఆ సమస్యల యొక్క గండం నుంచి బయటపడగలుగుతారు. లేదు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళని గమనించండి. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఆ భగవంతుడే మీ కంటపడేలా చేశాడు. నిజమైనటువంటి మీ యొక్క భక్తికి ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. గ్రహాల గమనం ఇప్పుడు మీకు మరో కొత్త సంకేతాన్ని ఇస్తోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. మేషరాశి వారు మీకు తెలుసా, ఇన్నాళ్ళ నుంచి మీ ఇంటికి ప్రతిరోజు కూడా ఇద్దరు నాగదేవతలు వచ్చి వెళ్తూ ఉన్నారన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే గమనించడానికి మనుషులు ఎవరన్నా వస్తే మనం గమనించగలుగుతాం, లేకపోతే ఏదైనా జీవరాశులు ఏదైనా వచ్చినా కూడా మనం గమనించగలుగుతాం. కానీ దైవం వస్తే మాత్రం ఎవ్వరూ కూడా గమనించలేం. దైవం ఏ రూపంలో వస్తుందో కూడా అది మనం గమనించలేమన్నమాట. అలా మీ ఇంటికి మాత్రం ప్రతిరోజు కూడా ఇద్దరు నాగదేవతలు వచ్చి వెళ్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఏ సమయంలో మీ ఇంటికి వస్తున్నారు? ఇలాంటివన్నీ తెలిస్తే అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళని మీరు ఏం పట్టించుకోకుండా మీరంటే ఏదైనా అనుకొని ఏమన్నా మర్చిపోయారా, అసలు ఏం జరిగింది ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో చాలా వివరంగా ఆశ్చర్యకరమైనటువంటి మీ ఒళ్ళు గగులు పట్టే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుందండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారి తీస్తుంది. దైవం యొక్క సంకేతాలు ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా ఈ మేషరాశి వారిని వెతుక్కుంటూ వచ్చి మీకే ఏదో చెప్పాలని చెప్పి చూస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏముందిలేని చెప్పేసి కొట్టి పడేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ తలరాతని మార్చేటటువంటి వీడియో. దీన్ని కనుక మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం తర్వాత మీరు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చేటటువంటి ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు. వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడుగా మారుతాడు. కాదు కూడదని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే కటిక పేదరికంలోకి దిగజారిపోవాల్సిందనమాట. కాబట్టి ఏ విషయమైనా సరే ఏదైనా కావచ్చండి, ఒక్క డబ్బు విషయం అనే కాదు, మనం ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, సంపద కావచ్చు, సంతానం కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ప్రతిదీ కూడా దైవం యొక్క కనుచూపు మేరల్లో ఉంటుందన్న విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు. దైవాన్ని ఏముందిలే అని చెప్పేసి పక్కన పడేసినటువంటి మనిషి బాగుపడినట్లు చరిత్రలోనే లేదనమాట. అలాగే దయచేసి మేషరాశి వారు ప్రతి ఒక్కరూ చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట. అలా చేయడం వల్ల మీకేంటి ఉపయోగం అని అంటే, మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు మనకి నాలుగింతలు మంచి చేస్తాడనమాట. అదే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. ఏదో ఏ మనిషి రూపంలో ఏ శక్తి రూపంలో ఆ దైవం వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి ఈ వీడియో లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారి కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూగుతుంది. కాబట్టి మీ యొక్క లైక్ వల్ల ఇంకొంతమంది బాగుపడతారు. కాబట్టి వీడియోని చూసి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం వలన మీరు లైక్ చేసినటువంటి కొన్ని క్షణాల్లోనే శుభవార్తను ఖచ్చితంగా వింటారనమాట. కాబట్టి లైక్ చేసి పూర్తిగా వినండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కమెంట్స్ దగ్గర హైప్ అనేది వస్తుందండి. లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. అలా చేయడం వల్ల తప్పకుండా మీరు కొన్ని క్షణాల్లోనే శుభవార్తను వింటారు. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నాగదేవత నీ యొక్క చల్లని చూపులు మా మీద ఉంచు అని చెప్పేసి భక్తితో ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ అనేది చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారి రాశి చక్రంలో ఎలాగైతే మొట్టమొదటి రాశం, అలాగే వీరు జీవితంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి తపన పడే కోరుకునేటటువంటి
వ్యక్తులు అనమాట. అలా మీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎన్నో దిగమింగుకున్నారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం కూడా నరకంగా గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఎన్ని బాధలు పడ్డా చేసినా కూడా కళ్ళ కూడా ఎవ్వరికీ కీడు అనేది తలపెట్టలేదు. అలాగే నీతి నిజాయితీలను ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టి వీరి యొక్క భక్తికి, నిజాయితీకి మెచ్చి మేషరాశి వారి జీవితంలో ఇద్దరు నాగదేవతలు ప్రవేశించడం అనేది జరిగింది. వీరు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. ఇవాళ అంటే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ రకంగా సమస్యల మీద సమస్యలు ఏంటి అని చెప్పేసి మీరు ఎన్నో రకాలుగా కుమిలిపోయారు. కానీ నిజం ఏంటంటే మీరు ఈ మాత్రమైనా ఇలా ఉన్నారు అనంటే మీకు ఈ నాగదేవతల యొక్క అండదండలు అనేవి ఉండడం వల్లే. గతంలో ఎన్నో రకాల సమస్యల నుంచి, ఎన్నో రకాల గండాల నుంచి ఈ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు సహాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మీ జీవితంలోకి వస్తున్నారు కూడా. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా బాగుంటారు, మగవారైనా బాగుంటారు. ఎక్కువగా తెలుపు రంగు వర్ణం లేదా చామంచాయ వర్ణంతో చాలా చక్కగా ఉంటారనమాట. ఒక్కసారి వీరిని ఎవరైనా చూస్తారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలి అనిపించే అందం వీరి సొంతం. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉన్న దాంట్లో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, వీరి మీద ఏంటంటే భయంకరమైనటువంటి నరదృష్టి పుష్కలంగా ఉందన్నమాట. మీ చుట్టుపక్కల మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉన్నారు. అలాగే మీ సక్సెస్ను కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారనమాట. అందుకే మీ మీద రకరకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తుంటారు. కానీ ఈ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల వాళ్ళు కనీసం మీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నారనమాట. మీ వెనకమాల ఎన్ని రకాల గోతులు తీసినా, మీరు పనులు ఏదైనా మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటున్నాయి. వాళ్ళు చేతనైనంత వరకు ఆ పనులు వాళ్ళే చెడగొడుతూ ఉంటున్నారు. ఇలా వాళ్ళు ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు కనీసం మీ చిటికన గోరును కూడా తాకలేరు. ఇది మాత్రం నిజం. మీరు ధైర్యంగా ఉండండి. అయితే మీకు దైవం యొక్క సపోర్ట్ అనేది మీకు కావాలన్నమాట. దైవం తోడు, దైవశక్తి అనేది మీకు కావాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మాకు దైవం ఉందిలే అని చెప్పేసి మీరు మనసులో అనుకొని ఈ పనులు మీరు చేస్తుంటే ఆ ఎఫెక్ట్ మీకు తగలకుండా ఉంటుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు అనమాట. మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అసలు ముందు ఆ శత్రువులు ఎవరో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. అసలు ఆ శత్రువులు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళ, లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి మీకు సంబంధం లేని వ్యక్తుల మీ మీద శత్రుత్వం కట్టారా? ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అయితే ఆ శత్రువులు వచ్చేటప్పటికి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎన్నోసార్లు మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు తాంత్రిక ప్రయోగాలు, అలాగే క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ కూడా చేసి మీ యొక్క పతనాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని అణచివేయాలని చెప్పేసి ఎన్నో రకాల మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల అంటే మీరు చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క మంచితనానికి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఒకళ్ళు కాదండి, ఇద్దరు నాగదేవతలు మిమ్మల్ని ప్రతి కంటికి రెప్పలాగా, కళ్ళకి రెప్పలు అనేవి ఎంత ముఖ్యమో, మనిషికి 2 కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇద్దరు నాగదేవతలు మీ యొక్క కళ్ళ రూపంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. అది మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. దానివల్లే మీరు ఇలా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నారు. అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతున్నారు. లేదంటే ఆ శత్రువులు చేపించినటువంటి ఆ యొక్క చెడు ప్రయోగాల వల్ల, పూజల వల్ల మీ ప్రాణాలకి నష్టం అనేది జరిగేదన్నమాట. కానీ ఈ దేవతలు అలాంటి వాటన్నిటిని కూడా హరించి మీ జీవితంలోకి పెను మార్పులు అనేవి తీసుకొస్తున్నారు. ఆ దేవతలు మీకు భారీ మొత్తంలో శుభవార్తలను, అలాగే ధనాన్ని, మీ ఊహకి అందని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కానుకగా కూడా ఇవ్వబోతున్నారు. దాదాపుగా మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కోట్లు మీ చేతికి అందే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే మీ జీవితంలో ఇప్పుడు ఇలాంటివి వింటున్నప్పుడు ఏంటంటే ఏముందిలే, ఇవన్నీ కూడా జరిగే పనులేనా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీలో కొంతమంది. కానీ కొంతమందికి యథార్థంగా జరుగుతూ ఉంటాయి కూడా. అలాంటి వాళ్లకు తెలుసు అనమాట ఇవి నిజాలని చెప్పేసి. అనుభవం అయిన వాళ్లకు తెలుసు, కానీ అనుభవం కానిది వాళ్ళకు అర్థం కాదు. మీకు సమయం అనేది పడుతుంది. అప్పుడు మీకు ఈ మాటలు అనేవి గుర్తొస్తాయి.
అలాగే మీ చేతికి ఇలాంటి అదృష్టాలు, ధనం, ఐశ్వర్యం అందినప్పుడు మీరు ఎగిరి గంతేస్తారనమాట. ఆ యొక్క ఆనందంతో ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు, ఆ యొక్క కళలన్నీ కూడా ఈ రోజున నిజమయ్యేటటువంటి అవకాశాలు అనేవి మీ దగ్గరికి వచ్చాయి. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు ఆ దేవతల గురించి మీరు పట్టించుకోకుండా ఉండడమే, ఆ దేవతలు మీ ఇంటికి వస్తున్నారనే విషయాన్ని మీరు గమనించకపోవడమే. ఎందుకంటే కొన్ని కళల రూపంలో కావచ్చు, కొన్ని సంకేతాల రూపంలో కావచ్చు, కొన్ని మాటల రూపంలో కావచ్చు, ఇలాంటి వీడియోల రూపంలో కూడా కావచ్చు, దైవం కొన్ని రకాలైనటువంటి సంకేతాలు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే ఏముందలే మాటలే ఏదో చెప్తూ ఉంటారు అని చెప్పేసి మనం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టేస్తూ ఉంటాం. అలా ఆ దేవతలను మీరు పట్టించుకోక, మీరు వారిని గుర్తించలేక కొన్ని పొరపాట్లు అనేవి ఆ దేవతల విషయంలో మీరు చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేవతలకు అస్సలు నచ్చట్లేదు. అలా కనుక మీరు ఇంకా కంటిన్యూ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారండి. నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాత్రం ఆ యొక్క సర్పదోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, మీ యొక్క జీవితాల మీద భయంకరమైనటువంటి మార్పులను తీసుకువచ్చి పెడతాయి. కాబట్టి ఆ పొరపాట్లను మీరు ఖచ్చితంగా సరి చేసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఇల్లు నరకం అవుతుందన్నమాట. ఇప్పటికైనా ఆ శక్తి యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా అనుగ్రహానికి గురవ్వండి. ఎందుకంటే మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి శత్రువులు, మీరేదన్నా చెడిపోయారు, నాశనం అయిపోయారు అంటే మీ శత్రువులు ఇక పండగ చేసుకుంటారనమాట. ఆనందంతో వాళ్ళు చిందులు వేస్తారు, సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మరి ఈ నాగదేవతలు మిమ్మల్ని అడుగడుగునా కాపాడాలి అంటే మీరు పొరపాట్లు ఏం చేస్తున్నారో వాటిని ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అందులో మొట్టమొదటిది, మీరు చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే, గతంలో మీకు ఎక్కడైనా అంటే నాగుపాములు ఏదైనా రూపంలో ఏదైనా కనిపించినప్పుడు వాటిని కొంతమంది కొట్టి ఉన్నారు. అంటే మగాళ్ళు ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు కొట్టి ఉన్నారనమాట. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా సరే ఇట్లా కనిపించినప్పుడు, అది పొలాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా రోడ్ల పక్కన కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే చెట్ల దగ్గర కావచ్చు, ఇలాంటి చోట కనిపిస్తే మాత్రం మీరు వాటిని కొట్టద్దు, వాటిని వదిలేసేయండి. వాటి దారిలో అవే వెళ్ళిపోతాయి అన్నమాట. ఈసారి కొట్టడం మాత్రం చేయొద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పొరపాటును అస్సలు చేయొద్దు. ఇక రెండవ విషయం ఏంటంటే, ప్రతి నెల పౌర్ణమి రోజు నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలను సమర్పించండి. అలా చేయడం వలన మీకు నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలిగి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండడానికి మీరు చేసేటటువంటి పనులు అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ రెండు పనులు చేయండి. వీటితో పాటుగా మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఇది మీరు మాత్రమే కాదండి, ముల్లోకాలే ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు అనేది మీ జీవితంలో ఇప్పుడు జరగబోతోంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టాడు. ఈ శని ప్రభావం వల్ల మీ జీవితంలో 4 పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి. అవి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా మీ బాధలు తీరట్లేదు, మీ సమస్యల నుంచి బయటపడట్లేదు, క్షణక్షణం కూడా ఒక నరకంలాగా ఉంటుందని చెప్పేసి మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, నరదిష్టి, అలాగే బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం, ప్రాణం అనుకునేటువంటి వాళ్ళే మీ మనసును విరిచేయడం, అలాగే వెన్నుపోటు పడడం, ఇలాంటివన్నీ కూడా మీ మీద చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయన్నమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అదిరిపోయే శుభవార్త ఏంటంటే, మీ యొక్క అదృష్టం వల్ల శని వక్రగతిలో ఉన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు. ఇక మీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయినట్లే. ఈ 4 మార్పులు మీ జీవితంలో మిమ్మల్ని ఊహించని స్థాయికి ఎదిగేలాగా చేస్తాయన్నమాట. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, కాచిన కన్నిటికి, అలాగే శ్రమించి భూమి మీద పడేటువంటి ఆ యొక్క చెమట బిందువులకి, మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసినటువంటి వాళ్ళే మీ యొక్క సంతోషాన్ని చూడలేక ఏడ్చే రోజులు వస్తాయన్నమాట. మీకేంటంటే ఇప్పుడు అదృష్టం అనేది మొదలైంది. కానీ ఒక్క మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీకు సహాయం చేయకుండా ఉన్నారో అలాంటి వాళ్ళని మాత్రం పొరపాటును కూడా మీరు క్షమించొద్దు. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగలు ఎలాగైతే ముసురుతాయో, బెల్లం లేకపోతే ఉండవు కదా, అలాగే ఇలాంటి మనుషులు ఏంటంటే కాస్త బాగున్నాం, ఎదుగుతున్నాము అని అనుకున్నప్పుడు మళ్ళీ సిగ్గు అనేది లేకుండా వచ్చి చేరుతూ ఉంటారనమాట. కానీ అలాంటి వాళ్ళని పొరపాటును కూడా మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. శని, రాహు గ్రహాల యొక్క దయ మీ మీద ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. మంచి మార్గంలో నడవాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కొంత సంపద ఎక్కువైనప్పుడు కావచ్చు, అన్ని శుభవార్తలే జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక్కొక్కసారి మనలో తెలియకుండానే ఒక గర్వం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఏది చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా, ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడతాం.
ఒక్కొక్కసారి ఆవేశంతో ఎదుటి వాళ్ళ మీద మాటల యుద్ధం చేయడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు చేయడం కావచ్చు. ఇలాంటివి అస్సలు చేయొద్దు. అయినా సరే మంచి మార్గంలోనే నడవాలి. ఇంకా రక్త సంబంధం మాత్రమే మనది అనుకోకూడదు. ప్రేమ, నమ్మకం, అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా మన మనుషులే అనమాట. ఒక్కొక్కసారి రక్త సంబంధంలో అంటే స్వార్థాలు, వాళ్ళలో కూడా వాళ్ళకు నచ్చినవన్నీ కూడా చేసేసి పక్కన వాళ్ళ మీద రుద్దడం, కష్టంలో ఉంటే సహాయం చేయకుండా ఉండడం, ఇలా దౌర్జన్యం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారి కోసం అంటే ఇక రక్త సంబంధం కదా అని చెప్పేసి ఎన్నైనా సరే వాళ్ళ కోసం భరించి సహించాల్సినటువంటి అవసరం లేదు. బయట మనకి కొంతమంది మనల్ని ఏమీ ఆశించకుండా ప్రేమించి మనల్ని నమ్మే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మనం బాగుండడం వల్ల మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన చెయ్యి పట్టి నడిపించే వాళ్ళే మన వాళ్ళు, అంతేకాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చెయ్యి వదిలేసిన వాళ్ళు మన వాళ్ళు కాదండి. వాళ్ళు అవసరమైతే మన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళు అవుతారనమాట. మనకి ఎప్పుడు తోడుగా ఉండే వాళ్ళే మన వాళ్ళు. ఇంకా మీకు ఇంకో శుభవార్త ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులు అనేవి మేషరాశి వారి మీద పుష్కలంగా ఉన్నాయి. మీరు కాచినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించాలని చెప్పి అనుకున్నారో అలాంటి వారందరికీ శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అద్భుతమైనటువంటి మరో సంతోషం కూడా ఉంది. దీనివల్ల మీరు మిఠాయిల సిద్ధం చేసుకోండి. మీ నోరు తీపి చేసి నలుగురి యొక్క నోర్లను తీపి చేసే శుభవార్త కూడా ఉంది. అదేంటంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, పొరపాట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు ఇలా బయటపడవచ్చు. ఒక్కసారి మీరు మీ గతాన్ని తిరిగి చూసుకోండి. మీరు అనవసరమైనటువంటి వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారో, అనవసరంగా ఎంత నష్టపోయారు, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే మోసపోవడం, ఇప్పటికీ మారలేకపోవడం, ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక నుంచైనా సరే మీరు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి. కంగారొద్దు. భావోద్వేగంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తప్పే అవుతాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 రకాలుగా ఆలోచించి 4 దిక్కుల నుంచి అంటే మన నిర్ణయం వల్ల మనకే కాదు, మనకి మంచి జరుగుతుందో లేదో తర్వాత సంగతి, కానీ మన నిర్ణయం వల్ల పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, పక్కన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి నిర్ణయాల విషయంలో ఎప్పుడు కూడా తొందరపాటు ఉండకూడదు. నిదానం అనేది తప్పనిసరి. ఇంకా మీరు ఎవ్వరికి డబ్బు అనేది ఇవ్వద్దు. డబ్బు ఇస్తే మాత్రం ఈ రోజుల్లో వెనక్కి తిరిగి రావు, ఇది గుర్తుంచుకోండి. ఎవరిని నమ్మద్దు, అలాగే నమ్ముకోవద్దు. ఎవరి మీద భారం కూడా వేయద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. మీ శక్తిని మీరు నమ్ముకోండి. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీరు గుర్తించండి. వీరితో అనవసరంగా టైం అనేది వేస్ట్ చేయొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ జీవితం అనేది స్వర్గంలాగా మారుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు అనేది ముందుకేస్తేనే ఆ దారి అనేది కనిపిస్తుంది. భయపడి కూర్చుంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి లేచి కష్టపడండి. బద్ధకం అనేది తీసి పక్కన పడేసేయండి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైనా చిన్న పని అంటే చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఏది మొదలు పెట్టుకోవాలన్నా మీకు మంచి సమయం. చక్కగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎవ్వరికీ అప్పచెప్పద్దు. ఇంకా రహస్యాలను కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఆస్తిపాస్తుల గురించి కూడా ఎవ్వరికీ చెప్పద్దు. ప్రతి పర్సనల్ విషయాన్ని అందరికీ చెప్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈ డబ్బు విషయాలు, ఆస్తిపాస్తుల విషయాలు చెప్పినప్పుడు కూడా ఎదుటి వాళ్ళ చేతిలో మీరు మోసపోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే సమస్య మీద సమస్యలతో చాలా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇక ఆ గడ్డు కాలం అంతా తొలగిపోయింది. ఇక మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఒక పచ్చి నిజం ఏంటంటే శని గ్రహాల కలయిక, రాహువు వక్ర గమనం వల్ల మీ జీవితంలో చిన్నపాటి తుఫాన్ అనేది రావచ్చు, కానీ భయపడద్దు. వాటికి పరిష్కారాలు కూడా ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. ప్రస్తుతం ఈ టెన్షన్స్ కావచ్చు, లేక ఈ గొడవలు కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ శత్రువుల వల్ల జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చెప్తానండి. వాళ్ళు ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ దగ్గర వాళ్ళే, మన అనుకున్నటువంటి
మనుషులే అనమాట. మీరు ఎంత అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూసి మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ మాటలకు మీ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో మీకే తెలుసు. చాలా భరించారు, చాలా సహించారు, ఎంత ఓర్పు పట్టారు, ఓపిక పట్టారు. వాళ్ళ ప్రవర్తనకు మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయకపోతే అంటే మంచి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని కూడా తప్పుగా వెతికి అపార్థాలతో మిమ్మల్ని బాధ పెట్టారు అని లోపల మీకు ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూనే తిరిగారు. మీరు ఎంత కుమిలిపోయారు అది మీకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. మేషరాశి వారు మీరు చాలా మంచి మనస్సు కలిగిన వారండి. స్వచ్ఛమైనటువంటి మనస్సు అనమాట, సున్నితమైనటువంటి మనసు. చిన్న చిన్న విషయాలకి సంతోషపడిపోతుంటారు. అలాగే ఎవరైనా ఏమైనా అంటే వెంటనే బాధపడుతూ ఉంటారనమాట. ఎవరైనా నోరు తెరిచి ఏమైనా అడిగితే లేదు కాదు అని చెప్పేసి చెప్పలేరు. ఇవే ఎదుటి వారికి పెట్టుబడుల్లాగా మారాయి, మీకు శాపంలాగా మారాయి. జనాలు మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఇక్కడితోనైనా మీరు ఇవి ఆపేసేయండి. ఇప్పటి నుంచి అయినా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. అసలు ఎవరు మీ వారు, ఎవరు పరాయి వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. ఏది నిజమో ఏది అబద్ధమో గమనించండి. మీరు ఒంటరి వాళ్ళు కాదు. విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మీకు అండగా ఉన్నాయి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇక మీపై ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ పాపపు లోకంలో ఏంటంటే మీరు లేదు కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎదుటివారికి మీరులాగే చెప్పాలి. మీ జాతకంలో గ్రహాల వల్ల మీరు ఎంత అంటే బాధపడడం, ఎమోషనల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా కాస్త గ్రహాల వ్యతిరేకత వల్ల జరుగుతూ ఉంటాయి. మీ మనస్సుకు అధిపతి అయినటువంటి బుధ గ్రహం చాలా అమాయకమైనదండి. అందుకే మీరు ఎవ్వరికి నో చెప్పలేకపోతున్నారు. మొహమాటం అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట. అలాగే శుక్రగ్రహం కూడా దాని మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. బుధుడు గనక తెలివిగా ఉంటే మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత ఉంటాయి. కానీ అది బలహీనపడితే మీలో అమాయకత్వాన్ని జనం అలుసుగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ బుధగ్రహం బలంగా ఉండాలంటే మీరు పచ్చ రంగు వస్తువులు దానం చేయాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చ పెసలు కావచ్చు, పచ్చటి బట్టలు కావచ్చు దానం చేయండి. ఇది ఏ రోజు అంటే ముఖ్యంగా బుధవారం రోజున ఇలా చేయాలి. బుధవారం రోజున 5 కిలోల పెసలను ఒక పచ్చటి బట్టలో మూట కట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా 5 బుధవారాలు చేయాలి. వినాయకుడి గుడిలో చేస్తే ఇంకా మంచిది. అలాగే ఆ రోజున పచ్చటి రంగులో ఉన్నటువంటి కూరగాయలను మీరు ఆహారంగా తీసుకుంటే ఇంకా మంచి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇది శుక్రగ్రహం. మీ జీవితంలో విలాసాలు, ప్రేమ, భార్యాభర్తల సుఖం అన్నీ దీని మీదే ఆధారపడతాయి. ఈ గ్రహం పాడైతే మీ రిలేషన్స్ దెబ్బతింటాయి, ఇంట్లో గొడవలు జరుగుతాయి. అందుకే ఈ పవర్ఫుల్ రెమెడీలు అనేవి మీరు పాటించండి. మీరు ఏం చేస్తారంటే మీ చేతికి ఒక మంచి ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని అంటే వాచ్ని ధరించండి. ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక. శుక్రుడు కూడా కాలానికి సంబంధించినటువంటి గ్రహమే. మంచి వాచ్ అనేది ఒకటి కొనుక్కొని చేతికి పెట్టుకోవడం వల్ల మీ టైం అనేది మారుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మీకు మంచి సమయం అనేది మొదలవుతుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు లైట్గా ఉండేటటువంటి పర్ఫ్యూమ్ని కూడా మీరు వాడండి. అలాగే మీ జేబులో తెల్లటి కర్చీఫ్ కూడా ఎప్పుడు ఉంచుకోండి. ఇంకా 2 చేతులను, అరచేతులను బాగా రాపిడి చేసి మీ బొటన వేలు కింద ఉండేటటువంటి శుక్ర పర్వాన్ని మసాజ్ చేసుకోండి. దీనివల్ల శుక్రగ్రహం అనేది బలపడుతుంది. ఇక మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మొదలవుతాయి. ఇక మీ జీవితంలో మీరు తక్కువ కష్టపడ్డా ఎక్కువ లాభం అనేది దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయినటువంటి ఆ పాత గ్లామర్, ఆకర్షణ, అందం కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మీ బలహీనతలే మీకు బలంగా మారుతాయి. ఈ పరిహారాలను మీరు చేయండి. బుధ, శుక్రవారాల్లో చేయండి. ఇక మీ ఆర్థిక అప్పుల సమస్యలన్నీ కూడా తొలగించుకునేటటువంటి 2 పవర్ఫుల్ పరిహారాలు కూడా చెప్తానండి. సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెడు గోధుమల్లో 2 కేసరి పూల రెబ్బలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించుకోండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దానివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. అలాగే శుక్రవారం ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూట కట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంటి వాయవ్య మూలలో ఉంచి లక్ష్మీ పూజ చేసి కనకదార స్తోత్రాన్ని చదవండి. అలా చేయడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఎందుకంటే రాహువు, శుక్రుడు, శనిదేవుడు వారి స్థానాలను మార్చుకుంటూ ఉంటారు. మీరు ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి. కాలం కలిసి రాకపోతే తాడి పామై కరుస్తుంది. అందుకే జాగ్రత్త. రాహువు నీచ స్థితికి వెళ్ళే మీ పేరు, ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. మీరు నిజాయితీగా ఉంటే రాహు బలంగా ఉంటాడు. అలాగే బద్ధకాన్ని కూడా వదిలేసేయండి. అంటే పనులు వాయిదా వేయద్దు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే ఇలాంటివి చేయొద్దు. ఒక్కటి గుర్తుంచుకోండి,
ఆఖరి నిమిషంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రతి క్షణం అనేది కూడా చాలా విలువైనది. టైం అనేది వేస్ట్ చేయొద్దు. అలాగే మీరు ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా మీ మనసుకు నచ్చినట్లు సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. జీవితాన్ని బరువులా కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ గడపండి. ఎదుటివారిని మీరు కూడా కాస్త మీ మాటలతో నొప్పించవద్దు. మీరు కూడా కాస్త ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. అలా చేస్తూ ఎదుటివారిని మీరు మాటలతో ఏ రకంగానైనా ఇబ్బంది పెడితే దానివల్ల శుక్రగ్రహం అనేది బలహీనపడుతుంది. దానివల్ల చర్మ వ్యాధులు రావడం, సంబంధాలు తెగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. అది అవతల వాళ్లకు లోతైనటువంటి గాయాన్ని మిగులుస్తుంది. ఇక మీ ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు, కోల్పోయిన ఆత్మవిశ్వాసం, వ్యాపారంలో ఎదుగుదల, వివాహం కావచ్చు, మీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, మీ యొక్క సంపాదన కావచ్చు, అన్నీ ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మీ తాహతకు మించి ఖర్చు అనేది చేయొద్దు. పొదుపు చేయండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. డబ్బును మాత్రం మీరు నమ్మి ఎవరి చేతికి ఇవ్వద్దు. మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి. సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఉంటుంది. దూరం అయిపోయినవి, ఇక తిరిగి రావాలి అనుకున్నవి, అవి ఏవైనా కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నాయి. ఇలా ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా ఉంటుంది. మీ యొక్క తలరాతను అద్భుతంగా మారుస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండి మీరెప్పుడు సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా కొన్ని క్షణాల్లోనే మీరు శుభవార్తను వింటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కమెంట్ బాక్స్లో ఓం నాగదేవత నీ చల్లని చూపు మా మీద ఉంచు అని కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వారికి కూడా అంతా శుభం కలుగుతుంది.